అబ్బా అబ్బా నొప్పి. చాలా నొప్పిగా ఉంది నీలమ్మ. విఠలాచార్య సినిమాలో విచిత్రమైన శిక్షలేసినట్టు ఆ ముసుగు వీరుడు నా చేతుల్ని ఎలా చేశాడో చూడు నీలాంబరి. చూడు. ఏది చూస్తా. ఎలా ఉందండి? బాగుందా? అమ్మా నొప్పి. వదలు వదిలేవే. నొప్పిగా ఉంది. నొప్పి. ఇప్పుడు నేనేమన్నానని నన్ను ఏడిపిస్తున్నావు? నేను చంద్రముఖినని తెలిసిన వెంటనే ఎవరిని బ్రతకనివ్వనా అంటే 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 నన్ను కూడా చంపేస్తావా ఏంటి? నీకు హెల్ప్ చేయడం పాపం అయిపోయింది. నేను చేసేవే పాపాలు. వాటికి పాలు పోస్తూ సాయం పట్టడం పాపం కాకపోతే పుణ్యం అవుతుందా? పైగా నా శత్రువైన రాంగ్ కాల్ రాస్కల్ గాన్ని ముసుగు వీరుడని పొగుడుతావా? ఓ, నీకు అక్కడ మండిందని నాకు తెలుసు. ఏదో ఫ్లోలో అన్నానులే. వాడేమైనా నా ఫేవరెట్ హీరోనా? నా మొగుడే శోభన్ బాబులా ఉంటాడు. ఇక నాకు ఇంకో పురుషుడు ఊసెందుకులే తల్లి. ఆ రాస్కల్ ప్లాన్ కనిపెడతానని తీసుకెళ్లి చేతులు ఇరుక్కునేలా చేసి ఇప్పుడు పుచ్చిపోయేలా చేశావు. నువ్వు అనవసరంగా వాడిని రెచ్చగొట్టావు. వాడు సాడిస్ట్ లా ఉన్నాడు. వాడు కసి తీర్చుకున్నాడు. నీ విషయంలో వేలు పెట్టినందుకు నా చేతికి కూడా శిక్ష పడింది కదా. ఇక నీకొక నమస్కారం. నీ జోలికి రాను. నా పనేదో నేను చూసుకుంటాను. అలా అంటే నాకు ఎవరు హెల్ప్ చేస్తారా ఆంటీ? సాయం చేసినందుకు నువ్వే ప్రతిఫలం ఇస్తావో నాకు తెలీదా? గుడి దగ్గర నిప్పులు తొక్కుతూ నన్ను కూడా అందులోకి లాగేసుకున్నావు. ఇప్పుడు నీకు పడే శిక్షలో నాకు కూడా వాటా ఇచ్చావు. రేపు ఇంకేం జరుగుతుందో, నేనెలా బలైపోతానో, నా పిల్లలు ఏమైపోతారో అని భయంగా ఉంది నీలాంబరి. లైట్ తీసుకో ఆంటీ. లైఫ్ అన్నాక ఇలాంటి రిస్కులు తప్పవు. వద్దు బాబోయ్, నీకు శతకోటి వందనాలు. చేతులు బావుంటే దొరికిందల్లా తీసుకుని తినొచ్చు. ఈ చేతులు కూడా పోతే కుక్కలా గిన్నెలో మూతి పెట్టి తినాలి. ఈ బతుక్కిది అవసరమా? ఎవరు? వాడేనా? వాడే. ఒక నిమిషం ఉండు. హలో హలో. నీ చిమ్మడిపోను. నీ కాళ్ళకి పక్షవాతం రాను. నీ చేతులకి కుష్టొచ్చి గజ్జలు కట్టుకుంటూ బస్టాండ్లో అడుక్కుంటావురా. ఓ భవానీ ఆంటీ. నేను 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 నీ కాంటినెంట్రా. ముదనష్టపు ఎదవా. రేయ్, చిత్ర విచిత్ర శిక్షలు వేయాలన్నా దౌర్భాగ్యపు ఆలోచనలు ఎలా వస్తాయరా నీకు? డోంట్ వరీ ఆంటీ. చంద్రముఖితో చేతులు కలిపినందుకు నీ చేతులకు ఆ మాత్రం మసాజ్ చేయాలి. రే 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 రే, ఇది నీకు మసాజ్లా అనిపిస్తుందిరా ఎదవా. అంటే ఒకసారి ఇటువా. ఒరే ఒరే పిచ్చోడా, నువ్వు కనపడితే బతకవు చెప్తున్నా. పారిపో ముందు. బేబీ, పరిగెత్తుకుంటూ రావాల్సింది నువ్వు. ఇంకా 4 రోజులే టైం. మేకప్ సరిపోయిందో లేదో లైటింగ్లో ఒకసారి చూసుకోండి. అలాగే మేడం. మేడం, కొంచెం ఇటొచ్చి నించోండి. కొంచెం ఇటు జరగండి. ఇటు చూడండి. ఇటు 1 2 3.
అయ్యో అమ్మ నీలాంబరి! అభి ఏమైంది? నీలాంబరి! ఏమైందమ్మా? నీలాంబరి! ఏమైంది? అభి చూడు మహేష్ నీలాంబరి! అమ్మ నీలాంబరి నీలాంబరి! నీలాంబరి! నీలంబరి చూడు నీలాంబరి! నీలంబరి ఏమైందమ్మా? నీలంబరి ఏమైంది? ఏమైంది? అయ్యో నీలాంబరి! అమ్మా అంటే మంట! నీలాంబరి మంటపోతుంది! అయ్యో జాగ్రత్త అంటే మంటగా ఉంది! ఏమైందమ్మా? ఏమైందమ్మా నా ఫేస్ అంతా మండిపోతుంది ఆంటీ. ఎందుకు మంటగా ఉంది నా వల్ల కావట్లేదు. మంటగా ఉందా అమ్మా ఈ పార్వతే మేకప్ వేసింది. ఏం చేసిందో ఏంటో ఫేస్ అంతా మండిపోతుంది. పార్వతి ఏం చేస్తుంది పిన్ని? మేకప్ మెటీరియల్ కూడా మన కంపెనీవే, 100% క్వాలిటీ ఉంటుంది. దీని బుద్ధిలో క్వాలిటీ లేదు కదా పెద్ద బాబు. నీలాంబరికి అన్యాయం చేయాలనుకుంటుందేమో. భవాని నోటికి వచ్చినట్టు మాట్లాడు. ఓ పక్క నీలాంబరి మొహం అంతా మంటగా ఉందని విలవల్లాడిపోతుంటే ఇంట్లో ఇంకో గొడవ జరగాలనుకుంటున్నావా? ముందు తన్ని హాస్పిటల్కి తీసుకెళ్తా పదండి. చిన్నబాబు కార్తీ పద నీలాంబరి పద. పదమ్మా జాగ్రత్త జాగ్రత్త నీలంబరి నువ్వు రమ్మా ఏం పర్వాలేదమ్మా. జాగ్రత్త నీలాంబరి జాగ్రత్త తొందరగా పద. జాగ్రత్త ఎక్కు, కూర్చో. కూర్చో. జాగ్రత్త బాబీ. ఊరుకో నీళ్ళు. ఊరుకో. ఊరుకో నీళ్ళు. ఊరుకో నీళ్ళు. అమ్మా ఊరుకో. భవాని కొంచెం జాగ్రత్తగా చూసుకో. అలాగే మీరు అక్క. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. అలాగే కొంచెం ఓర్చుకోమ్మా. హాస్పిటల్కి వెళ్తున్నాం కదా. భవాని జాగ్రత్తగా చూసుకో. చూసుకుంటానక్క. ఊరుకో బావగారు, కొంచెం స్పీడ్గా వెళ్ళండి బావగారు. వచ్చేస్తుంది, హాస్పిటల్ వచ్చేస్తుంది. ఊరుకో. నీలు నీలాంబరి ఊరుకో. అయ్యో ఊరుకో. అయ్యో అయ్యో ఆంటీ మంట. నీలాంబరికి ఏమైంది పెద్దబాబు గారు? నాటకం ఆడినా హాస్పిటల్లో బయటపడుతుంది. నిజంగానే మొహం మంటగా ఉందంటే అది ఎలా జరిగిందనేది బయటపడాలి. ఇప్పుడు ఏం చేద్దాం దేవా? తను తప్పించుకున్నట్టేనా? ఈ రోజుకి తప్పించుకున్నట్టే. మీరు బెచ్చమెత్తే కడుపు నింపుకుని బతికేటోళ్ళం. మీకోసం పేనాలిమ్మన్నా ఇస్తాం. మీకెప్పుడు చెడ్డ పేరు మటుకు తీసుకురాము అమ్మగారు. పెళ్ళిడుకొచ్చిన పార్వతి మనసులో పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన లేదేమో అనిపిస్తోంది. తండ్రిగా నీ కూతురిని నువ్వెలా ఒప్పిస్తావో పార్వతి మాత్రం పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి.